పవన్ కళ్యాణ్ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ సమావేశం మధ్యలో నుంచే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. నేరుగా ఆసుపత్రికి వెళ్లారు పవన్ కళ్యాణ్. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆయన కేబినెట్ సమావేశం మధ్యలో నుంచే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే ఆయనకి సైనస్ సర్జరీ కూడా అయింది. ముక్కుకు సంబంధిత సర్జరీ కూడా అయింది. సర్జరీ అయిపోయి కొంత కోలుకున్న వెంటనే ఆయన కంటిన్యూస్ గా బిజీ షెడ్యూల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు కేబినెట్ సమావేశంలో హాజరైన తర్వాత ఆయనకు మళ్ళీ అస్వస్థతకు గురైతే వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సో ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ కొంత రెస్ట్ కావాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆయన ఆసుపత్రికి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు కేబినెట్ సమావేశం నుంచి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా అభిమానులు షాక్ కు గురయ్యారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏం జరిగింది, ఎందుకైనా సడన్ గా హుటాహుటిన మధ్యంతరంగా ఆ సమావేశం నుంచి వెళ్ళిపోయారని చెప్పి అంతా చర్చించుకున్నారు. కానీ ఆయనకి అనారోగ్యానికి గురయ్యారు, అస్వస్థతకు గురయ్యారు ఆయన. సో రీసెంట్ గా సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయి పూర్తయిన తర్వాతనే మళ్ళీ వెంటనే ఆయన బిజీ షెడ్యూల్లో గడుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ షెడ్యూల్ కారణంగా మళ్ళీ కొంత రెస్ట్లెస్ గా ఉన్నారు. కాబట్టి ఆయనకి మరొక ఇబ్బంది తలెత్తినట్టు తెలుస్తోంది. సో వైద్యులు ఆయన్ని రెస్ట్ తీసుకోమని చెప్పారు. కొంత ఆయనకి బేసిక్ చికిత్స కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో మరి ఎలా ఉంటుంది, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్. రైట్, ఒకసారి అంతకంటే ముందు రీసెంట్ డేస్ లో పవన్ కళ్యాణ్ అక్కడ ఏపీలో పలు సమావేశాలకు అటెండ్ అయ్యారు. పలు సమావేశాలని అడ్రస్ చేశారు ఆయన. అక్కడి నుంచి తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో కూడా ఒక ప్రెస్ మీట్ ని తీసుకున్నారు ఆయన. అక్కడ కంటిన్యూస్ గా 2-3 డేస్ పాటుగా ఏపీలో కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ జరిపారు. ఆ తర్వాత పలు అంశాలను అడ్రస్ చేశారు. సో ఆ తర్వాత గోదావరి పుష్కరాలకు సంబంధించిన అంశం పైన కూడా పలు ప్రాంతాల్లో తిరగడం, అక్కడి నుంచి ఆయన తన సహచర మంత్రులు కందుల దుర్గేష్ కానీ లేకపోతే ఇతరత్ర కొంతమంది వ్యక్తులతో రాజమండ్రిలో పుష్కర ఘాట్ ఎలా ఉండాలి, పుష్కర ఘాట్కి సంబంధించిన అంశాలు ఏంటి, వాటిపై కూడా మాట్లాడడం చూసాం. సో అవన్నీ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్లో భాగంగా పవన్ కళ్యాణ్ బిజీగా అయితే ఉన్నారు. ఆ బిజీ షెడ్యూల్లో భాగంగా ఆయన ప్రెసెంట్ కొంత వెక్స్ అయిపోయారు, సిక్ అయ్యారు మళ్ళీ. సో ఆయనకి అస్వస్థ గురైనట్టు తెలుస్తోంది. హుటాహుటిన ఆసుపత్రిలో చేరుకున్నారు. సో ఆసుపత్రిలో చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ నెల 18వ తేదీనే గతంలో కూడా ఆయనకు ఒక సర్జరీ కూడా అయింది. వారం రోజుల పాటుగా ఆసుపత్రిలో ఉన్నారు ఆయన. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా షెడ్యూల్లో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురవడం, అక్కడి నుంచి వెంటనే ఆసుపత్రికి వెళ్ళడంతో విశ్రాంతి లేకపోవడం మూలంగానే ఇది జరిగింది అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్కి ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఆయన ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు? హలో, రైట్ కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఆయన ఆ క్యాబినెట్ సమావేశంలో మధ్యంతరంలోనే బయటికి వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. సో డాక్టర్స్ ఏం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ ఏం జరిగింది ఆయనకి? మనోజ్, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ లో నుంచి ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆయన నేరుగా ఆసుపత్రికి అయితే వెళ్ళలేదు. ఆయన నేరుగా ఆఫీస్కి వెళ్ళలేదు. కొంత అనీజీగా ఫీల్ అయిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్రశాంతంగానే ఉన్నారు. ఉదయం అసలు క్యాబినెట్ లో కూడా చర్చలో కొన్ని ఇష్యూస్ మీద కూడా ఆయన మాట్లాడారు. అయితే పూర్తిగా ఏం జరిగింది అనే ఇదైతే తెలియదు. కానీ క్యాబినెట్ లో నుంచి మధ్యలో అయితే ఆయన లేచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ లోనే ఉన్నారు. గత ఏప్రిల్ 18 మనకు తెలుసు కదా, పవన్ కి చైనీస్ ఆపరేషన్ కూడా చేసుకున్నారు. కొంతకాలంగా ఆయన రెస్ట్ లో కూడా ఉన్న పరిస్థితి. తర్వాత ఆయన కొంత యాక్టివ్ గానే ఉన్నారు. 2 రోజుల నుంచి కొంత షెడ్యూల్ బిజీగా ఉండడం, తర్వాత షెడ్యూల్ ఎక్కువ కావడంతో ఇష్యూ జరిగింది. అప్పటి నుంచి కూడా కొంత బిజీ షెడ్యూల్ తోనే వ్యవహారం జరిగింది చెప్తే వేరే ఇష్యూస్ ఏదేం లేదు. ఆయన ప్రస్తుతం అయితే క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళిపోయారు. తన క్యాంప్ ఆఫీస్ లోనే ఉన్నారు. కొంత బ్యాక్ పెయిన్ తో ఉన్నట్టుగా సమాచారం చెప్తే మిగతా సీరియస్ ఇష్యూస్ అయితే ఏం లేవు. మనోజ్, అంటే ఏంటి అంటే గతంలో రెస్ట్లెస్ గా ఉండడం, తర్వాత గతంలో సర్జరీ తర్వాత నుంచి వన్స్ యాక్టివేట్ అయిన తర్వాత రెస్ట్లెస్ గా ఉండడమే ఆయన ఇప్పుడు ఇబ్బంది పడ్డారా, లేదంటే డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యే అవకాశం ఉందా, ఇంకేదైనా ఇష్యూ కనబడుతుందా? కృష్ణమోహన్, హలో. రైట్ కృష్ణమోహన్, అంటే రెస్ట్లెస్ గా ఉండడమే ఈ రోజు ఆయన సిక్ అవడానికి కారణమైందా? అంతే మనోజ్, వేరే ఇష్యూస్ అయితే లేదు. కొంత బిజీ షెడ్యూల్ వరుసగా 2-3 రోజుల నుంచి హాస్పిటల్, అంటే ఆయన హైదరాబాద్ రావడం, అక్కడి నుంచి మళ్ళీ నేరుగా ఇక్కడికి రావడం, అంతకు ముందు 2-3 పర్యటనలు, తర్వాత గోదావరి పుష్కరాలు, వరుసగా
తిరగడం, దానివల్ల కొంత అనీజీకి ఫీల్ అయ్యారు. కొంత పోయేటప్పుడే ఆయన కారులో డాక్టర్లతో మాట్లాడారు. నేరుగా కొంత రెస్ట్ కి వెళ్ళిపోయారు. అంతేగాని ఇంకా వేరే అంత సీరియస్ గా ఇబ్బంది పడే అవసరం అయితే ఏమీ కనపడలేదు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ ఈరోజు క్యాబినెట్ సమావేశంలో భేటీలో జరిగింది. ఆ భేటీలో ఉన్న పలంగా అక్కడి నుంచి సడన్గా వెళ్ళిపోవడంతో ఫస్ట్లీ అందరూ కూడా ఒక పొలిటికల్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా, ఏదైనా రప్చర్ అయిందా, ఇంకేదైనా అసంతృప్తితో ఉన్నారన్న రకంగా ఒక చర్చ స్టార్ట్ అయింది. విత్ ఇన్ 5 minutes అంతే, ఆయన వెళ్ళిపోయారు లేదో ఈ చర్చ మొదలైంది. కానీ అంతలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారని చెప్పడంతో అందరూ కూడా షాక్కు గురయ్యారు. సో అస్వస్థతకు గురయ్యారు ఆయన. అక్కడి నుంచి ఆయన కొంత రెస్ట్లెస్గా ఉండడం మూలంగానే ఈ రకంగా జరిగినట్టు తెలుస్తోంది. April 18th ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సైనస్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత 1 week పాటుగా హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత రెస్ట్ తీసుకున్నారు. ఆయన ఇక్కడే హైదరాబాద్ నివాసం రెస్ట్ తీసుకున్నారు. మోదీ కూడా కలిసి వెళ్ళారు పవన్ కళ్యాణ్ తన నివాసంలో. సో అన్నీ పూర్తయిపోయాయి. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాక్టివ్గా తిరుగుతున్నారు. సో అటు పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్ల విషయం పైన అధికారులతో మాట్లాడుతున్నారు, సంబంధిత మంత్రులతో చర్చలు జరుపుతున్నారు. పుష్కర ఘాట్ల విషయంలో, పుష్కర ఏర్పాట్ల విషయంలో జరుపుతున్నారు. ఆ తర్వాత అక్కడ కొన్ని జనసేన పార్టీ మీటింగ్స్ కూడా అటెండ్ అయ్యారు ఆయన. ఆ తర్వాత కొన్ని అధికారిక కార్యక్రమాలకు అటెండ్ అయ్యారు. తర్వాత తెలంగాణకు వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక ప్రెస్ మీట్ని అనౌన్స్ చేశారు. ప్రెస్ మీట్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళిపోయి కూడా నిన్న కార్యక్రమంలో హాజరయ్యారు. కంటిన్యూస్గా బిజీ షెడ్యూల్, అంటే బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ వెక్స్ అయిపోవడంతోనే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. రెస్ట్లెస్గా పనిచేయడమే. సో ఆయన పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విల్ బి వెరీ ఫైన్. సో కొంత రెస్ట్ తీసుకుంటే సరిపోతున్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. సో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారన్నటువంటి ఈ వార్త ఎలా చూస్తారు? ఫ్యాన్స్గా మీ అభిప్రాయం ఏంటి? మీరేం విష్ చేస్తున్నారు? కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. కేబినెట్ సమావేశం మధ్యలో నుంచే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. నేరుగా ఆసుపత్రికి వెళ్లారు పవన్ కళ్యాణ్. విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఏపీ కేబినెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆయన కేబినెట్ సమావేశం మధ్యలో నుంచే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే ఆయనకి సైనస్ సర్జరీ కూడా అయింది. ముక్కుకు సంబంధిత సర్జరీ కూడా అయింది. సర్జరీ అయిపోయి కొంత కోలుకున్న వెంటనే ఆయన కంటిన్యూస్ గా బిజీ షెడ్యూల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ రోజు కేబినెట్ సమావేశంలో హాజరైన తర్వాత ఆయనకు మళ్ళీ అస్వస్థతకు గురైతే వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సో ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ కొంత రెస్ట్ కావాలని డాక్టర్లు సూచించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ ఆయన ఆసుపత్రికి డైరెక్ట్ గా వెళ్ళిపోయారు కేబినెట్ సమావేశం నుంచి. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా అభిమానులు షాక్ కు గురయ్యారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏం జరిగింది, ఎందుకైనా సడన్ గా హుటాహుటిన మధ్యంతరంగా ఆ సమావేశం నుంచి వెళ్ళిపోయారని చెప్పి అంతా చర్చించుకున్నారు. కానీ ఆయనకి అనారోగ్యానికి గురయ్యారు, అస్వస్థతకు గురయ్యారు ఆయన. సో రీసెంట్ గా సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయి పూర్తయిన తర్వాతనే మళ్ళీ వెంటనే ఆయన బిజీ షెడ్యూల్లో గడుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ షెడ్యూల్ కారణంగా మళ్ళీ కొంత రెస్ట్లెస్ గా ఉన్నారు. కాబట్టి ఆయనకి మరొక ఇబ్బంది తలెత్తినట్టు తెలుస్తోంది. సో వైద్యులు ఆయన్ని రెస్ట్ తీసుకోమని చెప్పారు. కొంత ఆయనకి బేసిక్ చికిత్స కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో మరి ఎలా ఉంటుంది, ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నిద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు, ఏపీ ఇన్పుట్ ఎడిటర్. రైట్, ఒకసారి అంతకంటే ముందు రీసెంట్ డేస్ లో పవన్ కళ్యాణ్ అక్కడ ఏపీలో